కొడుకు ఏడు సరి కొడుకు లేదు బిడ్డ లేదు అన్నదమ్ముల పెద్దలు లేదనుకున్నది ఇక నా భర్త ఏడు నా కొడుకు నన్ను నమ్మను కొన్ని గాతలు బజార్లో కొన్న ఎక్కి పడి చేసుకుంటూ పోతారు మరి బిడ్డలుండే పడికి అవ్వాయి ఎడబడి సత్తవని పోయి గుంజుకోతారు కొడుకులుండే పడికి ఎమ్మడి పడి పోయి తీసుకొచ్చి అవ్వ నువ్వు చచ్చిపోతే పండుగ వచ్చినాడు ఇళ్ళ పండు పుచ్చగలం అయితే మా కొడుకు బతికారని పిల్లలు ఉండి గుంజుకొచ్చురా బలగము లేదు అయ్య బలగము లేదు దాయాది బలగము దగ్గర మన సిరిగిన వాయ కట్టిరిగిన వాయ మనసు తనం ఎంతసేపు నేను ఉన్నదానికన్నా ఊడిందే మేలు బతికిన దానికన్నా బాయిలు జారిందే మేల ఏడ్చుకుంటే ఏడు వాడల్లా వెళ్ళిపోతుంది సత్యవ ఆ ఊరవతల సిట్ట చివరికి ఉన్నాయి పేదవాళ్ళ ఇల్లా మరి అప్పుడు ఆ పనులు చూడు ప్రమీల మంజూరా ఉత్తరా అయ్యో పని పోదానే ఎప్పుడు అందం చూసుకొని నేను అందం ఎవరి పాలవుతో ఎవరి పాలవుతో ఓ ఒళ్ళు చూసుకోరా ముడికి ఓ రాడు రంది లేరా ఆడుపుడు కుడితే గింత ఈ సేమన్నారు రంది పొరపాటు అయ్యన్న లంజ కొడుకు ఆడదాన్ని కన్నప్పుడు హైదరాబాద్కో వరంగల్కో నిజామాబాద్కో కరీంనగర్కో ఇంజనీర్కో డాక్టర్కో కలెక్టర్కో ఇస్తే కార్లలో తిరుగుతూ ఎత్తుమడగలు చెప్పులు వేసుకొని హైండ్ బ్యాగ్ వేసుకొని తీర్థల పాప ఇంట్లో పని చేయదు ఎవరి పని చేస్తావే నేను ఎక్కువ వాళ్ళలోనే పని ఏం చేస్తారు దంచుతా కొట్టినాలు దంచుతా నీ చేతి వంట వాళ్ళతో ఇంటారు నువ్వే వాళ్ళు కోత అయితే పోతురావా ఉల్లిగడ్డలు నేనైతే కొరికే పోతాను నీ చేతి వంట తింటారు కలిపెట్టిన తమ్మగుండదు అంటారు అందుకే అందరూ ఒన్నోని సముద్రం గిల్లాసుండి లేనోని బతుకు గట్టి చేసిన చేపసుంటి చేదోడికి రెక్కల ఆనంద పొట్ట గిట్టలు ఆశలు మున్నోని ఇంటికాడ పని తెల్లారు అన్నందుకు పూలు కైకులు చేసి పిల్లల జాతి మంచి పేరు తెచ్చుకొని మన దగ్గర అందమున్నదన్నమాట అందరు ఇంత కట్టలు ముక్కలు అనమాట ఎవరు చెప్తాడు ఇది లావట్టు బొంగుతారు లావట్టు అల్పాడు రాత్రి మేట్లకు ఎరుకు చవడం అయితే ఎందుకే మేమంతో చెప్పాలి వాడు పక్కన ఎత్తడు వాడు వండడు వండనియాడు తాగచ్చిన మొగోడిని అత్తలో పెట్టుకోవద్దా తలగడగారు పోయి పెట్టారు వందేందో వానికి ఇచ్చే కుయ్యనుకుంటూ వండపోనా తాగినవరా అంటే వాడు నీతోటి దుర్గమ్మను కొలిచినాడు తెల్లని దాకా కొలుపు కొలిసేలాగా ఉన్నా తెల్లని
గిట్ల తాగితే పాలలో ముందు పలస సంవత్సరం ఏళ్ళు దాని అత్తలు పెట్టుకొని చెప్పాలి తెల్లారు తాగినవరు అంటే తెల్ల నగోడు నీ కొడుకు కొలిసి చూడండి మా మరుతుంటాడు సాయిలు కొడుకున్న లవర్ నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న రాదు కానీ ఆయన నిన్ను ఏం చూసి లవ్ చేసిండో అందుకనే దీన్ని చూడండి ఆయన ఉండడు రాదు రాదు చూడండి ఇది ఉండదు రాండి రాండి చెల్లె అంచాను రాదు కానీ మా అందరి దేవుని మొక్కుతారు కానీ నేను మా వాడే దేవుడు అనుకుంటా ఇక్కడ మనం గెట్టు పోతే పొద్దుగాలైతే పోయి వచ్చిందని ఆయనే ఆకలి ఉడతాడు అలుగు చదువుతాడు నీళ్ళు లాగా పెడతాడు బాత్రూంలో పెడతాడు బట్టను లాగా తెచ్చుకోవడం చేస్తాడు నాకేం చేస్తావు అట్లా కాదే మా ఆయన అన్నాడు నువ్వు ఎండలో నల్ల పడతావని రాత్రి నన్ను వాడు చేసిండు లేకుండా అయ్యో నిరడే నాడు చేసుకుంటే కానీ ఆడదాన్ని కట్ట విచారించే ఊడిచేది పిల్లలు కాకుండా ఒకటి అపెండిక్స్ వాళ్ళే ముగ్గురు కావాలి ఎవరా అయ్యో వాళ్ళు ఇవ్వాలనుకుంటారే ఎక్కి పడి ఏడుచుకుంటారు అయ్యో ఆమె మాత్రం ఇన్నేళ్ళ వచ్చి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి చేనుకో చిలకకో బాయికాడుకో బట్టకో పోయిందా మరి వచ్చే బిడ్డ రాక ఏడ్చుకుంటూ వస్తాను ఎందుకోరే వాళ్ళ భర్త శివకాలికి రాదంటే మొక్కాలి దేవుడు అనుకోవాలి ఒక్కరు ఆడన్న మాట్లాడు మా గుంజిగాడు ఉన్నాడు ఎందుకు గుర్తుడే గుర్తుడు గుర్తులేచి శివకాలికి రాదంటే దేవుడు అనుకోవాలి నాకైతే మనం ఇక్కడే ఉండి అనుకుంటే అడగాలి ఎప్పుడు అడుగుదా అని ఆడవాళ్ళు మరి ఆయన కొడుకే కొత్తపల్లి పేరే కొడుకు ఆయన పుట్టింది
దాసులారా అప్పుడు నా తల్లి చూసిన ఊళ్ళకి వెళ్ళి పీనుగా పోతుంది, ఇంట్లోకి వెళ్ళి పీనుగా వెళ్ళినట్టు మంది పీనుగా పోతుంది. దీనికి నచ్చలేదా నేను చచ్చిపోయిన నేను మూతాను అడిగా ఏనాడు తల్లి ఇల్లు వెళ్ళాము గలవెళ్ళదాన్ని గలవెళ్ళాము ఇంటకెళ్ళి వెళ్ళాం తల్లి ఇల్లు వెళ్ళాం గలవెళ్ళ తల్లి గలవెళ్ళినాము ఏనాడు ఏనాడు ఇంటి ఎందుకు వస్తాను ఏం కట్టవద్దు ఏం బాధవద్దు ఎందుకు ఎప్పుడు వస్తాం అన్నప్పుడే కూర్చుంటే ముఖం పడుతుంది సిన్సియర్ గా కూర్చుంటే పడుతుంది కరెక్ట్గా పడాలంటే ఆడ పడుతుంది మరో స్త్రీ పెళ్లి చేసుకున్నా అంటే కాక నాకు కోపం వచ్చేలా సౌండ్ ఎట్టప్పుడు నీకు అనరాని మానవాని పెళ్లి పెళ్లి బట్టి గడవనల్లా కొట్టిండు ఏదన్నా బాగా ఏదన్నా చెల్లబడు అని ఏనాడు నా భర్త ఎల్లగొట్టాక ఏదన్నా బాగా చెల్లబడ్డని ఎక్కడల్లా వెళ్ళిపోయి ఇది ఏదల్లా బయలు ఏ చెట్టు కల్లా నేను అయ్యయ్యో భర్తగా మాటలక్కనే ఎవరిలో కొంచెం ఉంటున్నారు నాకెవరు ఉన్నారు ఆపలేని బిడ్డలు అయ్యలేని బిడ్డలు అన్నదమ్ములు అక్క జిల్లాలు నా తోడ పుట్టిన నాన్న మరవలేదు నా గడవని పుట్టిన పుట్టిన బిడ్డలు ఉంటే అంటే వస్తారా నేను నా కొరకు చేస్తున్నాను ఆడటానికి ఈ భర్త పుట్టిన బయట పడుతుంది ఊరిపెట్టుకుని ప్రాణం తీసుకుంటావా బయటపడి బాగా పడుకుంటావు అన్నావు అవ్వా ఏ బయట పడుతావు ఏ శరణ పడతావు ఇది ఊరు కదా ఆడిగా నువ్వు అటువంటి ఉన్నప్పుడు మీ భార్య భర్తలు మంచిగా ఉన్నప్పుడు మాకు అన్నం పెట్టావు అవ్వా అటువంటి వస్త్రాలు దాని ఎచ్చు పుణ్యాస్త్రాలు నీ పైన పూర్ణం దొరసానట వాళ్ళ భర్త వచ్చినట సంతానం అయితే మళ్ళీ పెళ్లి చేసుకుంటానట బాగా పడతాను పోతాయి అడవైన మూడకూడదు పిల్లలైతే పిల్లలని కొట్టుకుంటా రోజుల కాలం వచ్చాను నాకు వచ్చి నామాడు దేవుడు అనుకోవాలి దేవుడు పాడు సప్లై లోపలికి వాతలు వచ్చినాయి వాతలు అంటారా దీనికి అనొస్తావా దీని ముక్కు పొక్కల దగ్గర ఉన్నాయి వెళ్ళిపోతే గాలికి వెళ్ళిపోవు అయితే బిడ్డ బాయపడి చచ్చిపోతావా ఏమన్నమ్మా నువ్వు చెప్పింది మానవ జీవాక ఎన్నో పుణ్యాలు ఎత్తే మన జీవనం మానవ చెత్త ఎత్తినాది మానవ చెత్త పోయి మంచి మన్నయినాక మళ్ళా ఊళ్ళే ఓ పల్లెలో ఓ పత్తంలో ఎనుకలాడుకుంటే ఈ రూపు దొరకదా మనిషి సచ్చి సాధించలేడు బతికి కొట్లాడు వల్లడా భగవంతుడు వల్ల నాకు నింపిన నాడు ఎవరమైనా అందరూ వెళ్ళిపోయేటప్పుడు మరి భర్త
కొడితే ఎందరో భర్తలు భార్యలు హింస పెట్టి కొట్టిన వారందరూ లేరు. కొట్టినాక అయ్యో నేను ఎందుకు బతకాలని అందరి బిడ్డలు పోయి బాయిలు పడితే ఆ పాటికి ఏ బిడ్డ కనవాడు. అట్లా కాదమ్మా, ఇవాళ 4 వద్దులు మా ఇంటి కాడ తలదాసుకుందు. ఆ బిడ్డ ఊళ్ళో ఉన్న ముచ్చడే ఆగుతే ఓనాడు కాకుండా ఓనాడు అయ్యా నీ భార్య పలాల వల్ల ఇంటి కాడున్నదంటే ఈ భర్త తప్పు తెలుసుకొని తల వంచుకొని బామ కానంలో కూడి ఎన్ని రోజులు తింటూ ఎప్పటి వల్ల చదువుకుంటారా అనపోతాడా. బిడ్డే శక్తి సాధించలేవు మానవ జీవి బతికి కొట్లాడు ఇంకో మనిషితో అన్నట్టు. లంచతనం చేసిన ఆడదేసి సావలనాడు, దొంగతనం చేసిన మూగోడికి తల ఎత్తుకొని తిరగరాదు, మూగోడికి దొంగతనం నాదుకు, ఆడదానికి లంచతనం నాదుకు రాఘవ రామచంద్ర ఇంటికాడ బతుకుతురా బిడ్డ. నేను లేనా లేనని బిడ్డ కొద్దని పోతా మా పోని పోయి దేవుని పోతావు మా పేరు పోతే అట్లా కైకిలు ఊరి పోతాను అంటారా. పొద్దుగాల కైకిలు పోయి మా ఆపటీలు మళ్ళీ కైకిలు పోయి 2 కైకిలు వేసి పొద్దుగాల పోతా మా ఆపటీలు కంటే నాకు ఇంకోది కనిపించే. అయ్యో మాట్లాడి అపార్థం చేసుకుంటా నీకేమేరకనే మాట మాట 2 బతుకు వీధ భ్రమ కలిగిపించి దుఃఖాన్ని దూరం చేసి కళ్ళ నీళ్ళ ఓదార్చి ఈ ఎంబడి ఎట్టుకొని 7 దాసలు చూడు నల్లని పప్పుకు నెత్తురు పట్టి మన అడిగిన తుడు తుమ్మలో ఒకనా అక్కడ కట్టుకుని ఎందుకు అనుకుంటారు ఎమర్జెన్సీ అత్తా దొరుకుడే లాటరీ కట్టించుకొని వెళ్ళదు చెప్పు నా బాబతో అయితే ఆడ కూర్చుండే పెట్టి కూర్చుండే పెడితే అప్పుడు ఆ బిడ్డలు చూడు మరి దాసి వాళ్ళు తీసుకొచ్చి అమ్మా ఇక్కడ ఉన్నప్పుడు అమ్మకప్పుడల్లా చూడు తల్లి తల్లి పుణ్యపురాలు చచ్చిపోతే అమ్మా ఏనాడు ఏం తీసుకుపోతే ఏం కొట్లాడుతాం నీ భర్త ఓనాడు కాకులు ఓనాడు నువ్వు బతుకున్నావు అంటే మళ్ళీ రేపటికల్లా అతి తోడుకపోకపోతే కానీ ఓదానికి ఎప్పుడు పుడితే తీసుకొచ్చినప్పుడు
నా అమ్మలెక్క నా అయ్యలెక్క అనిపిస్తానని ఇంకా ఒక తాత వాళ్ళ ముఖం చూసుకుంటున్నావా అయ్య నాన్న రాలే కట్టుకున్న భార్యను నిలకుండా లేని బిడ్డ లేని బిడ్డ కడుపులో లేకుండా ఏదన్నా బాలే ఏ చెట్టు కల్లా ఉరి పెట్టుకొని నా రానే మాట్లాడు మాట్లాడండి ఎక్కడంటానే మీరు ఎక్కడంటారా నేను వదులునా మీరు నీకేం పుణ్యం చేస్తున్నా ఇలా కల్లా బిడ్డల కరామాలను వదలు ఈ గుడ్డ కళలను రామా తల్లి మనసులకే కట్టాలన్నారు కానీ అడవిలో మొలిసిన ఈ మనసుల నాలుగు వద్దులు కట్టమో సుఖమో ఎల్ల పోసి రమ్మన్నాడు ఎవల ఉండు సర్కారి తంతలు కట్టు అని పుట్టియలే దేవుడు కళ్ళ నీళ్ళ ఓదార్చి ఆ కడుపు దుఃఖాన్ని కళ్ళ నీళ్ళని కడప కత్తి అటువంటి కంచవలం అన్ని వేసుకొచ్చి ఆ బిడ్డకు తిని పెడతారు తీరు చెప్తారు ధైర్యం చెప్తారు సత్యవతి అక్కడ ఉండని మరి ఆనాడు చేసిన తలుపులు తీసినాడా అప్ప పిల్లని ఆది ఏ పాయల దారిందో ఏ చెరువు పాలయ్యిందో అన్నదమ్ములున్న బిడ్డకు బలపెట్టారు ఇల్లంటే దేవుని గుడితో సమానమాట దేవుని గుడికి పోయి 10 ఏళ్ల పబ్బది పెట్టి పరమాత్ముడు ఎందుకు నాకు ఈ బాధలు అంటామాట ఆడోళ్ళకు కష్టాలు వచ్చినాడు కన్నుల ఇంటికి పోయి కట్టమో సుఖమో చెప్పు నేర్చుకొని మళ్ళీ వస్తారాట భక్తులకు దేవుని గుడి ఎంత అవసరమో ఆడపిల్లలకు అమ్మగారి ఇల్లు గంత అవసరం ఎక్కడ ఉన్నదో ఇయ్యాలా నేను మరి ఎన్ని రోజులు నా శైలి నేను దాచుకొని తినాలి ఎవరన్నా పిల్లనిస్తానని వచ్చే వరకు 6 నెలలు ఏమను 3 నెలలు ఏమను ఆడాలి ఏమను 2 నెలలు ఏమను మూగోని పొయ్యి కింద కట్టేసి ఉప్పు అని ఊదుకొని అండుకొని తింటానా నా శైలి నేను దాచుకొని తింటానా రాజ్యం రంది పోయిందా దేశం కొట్టు పోయిందా ఆడదైనా భార్య ఒక్కదే పుట్టింది నేనే పోయి పిల్లని ఎనుకులాడు కోరి రక్కం ఏదుకొని కోరి కొడుకులంట భవిష్య బిడ్డలంట గుర్రాల శోభత వచ్చింది ఆ గుర్రాల శోభలో ఉన్నది గుర్రం సంతుల గుర్రాన్ని పెట్టుబడికి వచ్చి 4 గంటలు అడిగి రాగలేదు మామలాది పళ్ళ వంతులాది అంకులం గుర్రం మీద డాకోలు వరిసి డాకోలు అడుగులు వేసి ఉప్పుకొని గుర్రం ఎక్కింది మునగ ఎక్కడి అది ఎక్కినాక ఏమన్నది తింటది బాగానే ఏమో శనగలు అంట శనగలు పోసిండ్రా అందుకే ఎలా పోతారు ఎద్దు కదా అంచెల కలిపిండి పెట్టినట్టు దీనికి నేను శనగలు తెచ్చి అంచెల పోతే బాగుంది ఇది గుడంబ బరండి తాగుతుంది వాళ్ళు పాపం రాజు పులిపట్టెలు తెచ్చిండు ఇప్పుడు దేవుని కాడ చెప్తానా తాగద్దానా వెనక ఆటోలో వెళ్ళారినాక ఎవరన్నా తెచ్చకపోయేది కూడా తెచ్చినారు పుసుకున్న మొన్న మీకు వచ్చిన ఎనుకున్నదో అన్నాం మీ ఈ పని వినుంటే వాడు ఆ పని విను తెల్లారి కథ అయినాక తేపరి బిడ్డ తలెత్త మింగుదామని వీళ్ళు పోయి చూస్తే అట్టి శిశువు తెచ్చి రాజు మరి గుర్ర వేసుకున్నాడు రాజు నేను కాలు నడకతోడు ఎన్ని రోజులు తిరుగుతాను
నేను దాటినాడా చెట్టు వాడిన సేపత్తు వెళ్ళినాడు పిల్లాని పోదు నేను ఇంటికాన్ని ఆలోచన పడి ఓ అయ్యను నాకు పిల్లను చూడు అని అనకపోతే ఎప్పటికప్పటికి మన కాలం మనం పోయి అయ్యాని బిడ్డనిస్తామంటే నువ్వు దొంగోలంగో అందురాట ఏ అయ్యకైనా పెళ్లి తోరింపు కావాలంటే ఒక మధ్యవర్తి కావాలన్నారు మరి గుర్రం మీద కూర్చొని అయ్యాని బిడ్డనిస్తామంటే మన అహంకారం మన పలుపు మన కళ్ళ కౌరవం గుర్రం దిగి కళ్ళు ముదలు చేసిండు నోరు నా దగ్గర ఉంటే ఏ అవ్వ తిందు రాకూడక అంటది ఇడిసి తల్లి నన్ను ఆకలి అవుతుంది అవ్వ ఇప్పుడు ఈవెంట్ ఇస్తాను మరి నేను అట్టిగా పోతా అంటే నా కడపలు కాలి వాళ్ళకి కనబడతాను తిందురా బిడ్డ మా ఇంటి కాడ తిందురా అంటారా అనబోరా అని ఉదాహరణ వేసుకొని అటువంటి వాడలు ఎంబడైనా రాజల్లా వద్దా ఉన్నాడా పిల్ల అంటే ఏం పిల్ల మనకేమెక్కరా అని ఎవరు సప్పుడు చేస్తలేరు పిల్లు నాలుగుల పిల్లు నేను పిచ్చాను అనుకునేరు మరి నన్ను చూసి మీరు కాయదోడు అనుకునేరు అందుకే అంటారు మన ఊళ్ళో మన పరువు మన పెద్దలు దాగు కోరింటి పోతే సుంకరవాణి కన్నా కఠినవాడు నమస్తే 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 అయ్యా నమస్తే 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 నాయన అరే నేను పిచ్చోని అనుకుంటున్నా గాయదని అనుకుంటున్నా అరే పెడితే ఒకసారి నమస్తే పెట్టాలి నమస్తే నమస్తే నీకు ఎట్లా అనిపిస్తాను వాళ్ళు ఇచ్చే అయ్యా ఈ ఊళ్ళే రాజు నువ్వేనా కానీ ఊళ్ళో పిల్ల పిల్ల అంటాను నీకు గొర్రె పిల్ల కావాలన్నా అరే గొర్రె పిల్ల కావాలంటే గొర్రెల మందగాడి పోవాలి గొర్రె పిల్ల దొరుకుతుంది అరే మరి కోడి పిల్ల కావాలి మరి కోడి పిల్ల కావాలన్నా కోడి పిల్ల అయితే పెద్ద ఏడో రంగనన్న రావాలి లేకపోతే పొద్దుకి నాకనన్న ఎప్పుడన్నా కోడి పిల్లలు పైటీలు రాంగ చూసారా చీకవడంగానో ఎగిలి వరంగానో కప్పకో కూటరుకో సైకిల్ కు కట్టుకొని కోడి పిల్ల కాదయ్యా మరి పంది పిల్ల అంటే ఎరుకోవాల గుడికాడు పెళ్లి చేసుకునే పెళ్లి పిల్ల ఓ పెళ్లి చేసుకునే పెళ్లి పిల్ల కావన్నా ఇవరాక నన్ను చూసి నువ్వు ఎవరనుకున్నావు ఈ విద్యానగరికి నువ్వే రాజు అనుకున్నానయ్యా నేను రాజుని కాదయ్యా అక్కడలాగా మా రాజు మీరెవరు నేను మంత్రిని అయ్యో అయ్యో ఈయనే రాజు కావచ్చా నేను 2 వస్తానా వస్తా పెడితే పోయి నేను పిచ్చకొంటూని దండ గురుతానేంద్ర పద్మాష్ రాజేడి ఆయనే కట్టుకుండాలని ఉన్న కాడకాడ వెళ్ళావో దాకున్నా అక్కిపోయినానికి నేను 2 వస్తానా ఉంటే గిట్లుండాలని ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకంటే నువ్వు ఎందుకు అవునుకోనుండే
నీటి తావుడాలు ఎక్కడ మనసుకోడు ఉండేటి మందున ఎక్కడ పుట్టిన భూములు ప్రసారం ఎక్కడ ఊరు పేరు చెప్పరా ఊరన పల్లె పేరు చెప్పరా ఈడికి దగ్గర శివగలిగి నగరం నాదల్లో ఉన్నది నా పేరు కూడా శివగలిగి పిల్ల కూర కత్తి నీరు ఓ తండ్రి నాకు ఉండ కూడా నీ శివగారి నగరమా రాజులే కదా రాజు తమరు జాతి నన్ను ఏమనుకో రాజు పేరంటే రాజులో కనబడుతుంది కదా అంటే మా రాజు డౌట్ పడ్డాడయ్యా. ఎందుకు ఎందుకు అంటే ఈ ఎర్ర వరకును ఈ వనికి బుధాన్ని వేసుకుంటే గాయదోడు గంగేతోడు అనుకున్నాడు. రాజుదోడు గంగేతోడు. అట్లా మరి నేను అట్లనే ఉన్నా అనవ గంగేతోడు అంటే వాడు సచ్చరగాడితో బచ్చరగాడితో ఓటు వేసుకుంటాడు చాలా నిలుసలుగుడు. అయితే అయ్యా నేను గాయదోడిని కాదు గంగేతోడిని కాదు, నేను బహువ బతికిన రాజు నేనయ్యా. రాజు ఏ ఎందుకు నాయన నేనే చెప్పి ఉండదు అనుకున్నాను. బిడ్డ కూర్చో కూర్చోమాడు అంటే మర్యాద ఇచ్చినప్పుడు అరే బిడ్డ పెద్ద మనిషి పిలిచాలి, చిన్న మనిషి పిలుస్తాడు. బిడ్డ కూర్చో తను పోతాడే అరే మహారాజు అంటాడయ్యా. ఈ కాలేజీ ఇట్లా వేసుకుని అలవాటు ఉన్నదయ్యా. అలవాటు పీలి అంటే ఈయన మరో ఆయనకి ఎక్కడో తాగుదినట్టే ఉంటుంది. మరి ఇళ్ళ కంటే వచ్చిన అంటాను. మరి నీ కొడుకు కొడుకా నీ బిడ్డ కొడుకా లేకపోతే నీ మనవడికా నీ ఫ్రెండ్కా? అక్కడికి వచ్చేది కాదు ఆడ అటువంటి బిడ్డ కొడుకా నీ కొడుకు కొడుకా లేక నీ కొడుకా సంబంధం అంటాడు. నాకే అక్కడ విడుతాడో పుట్టుతాడో అన్ని మాట్లాడుకున్నాడు. మరి ఓయ్యా ఏందయ్యా మా రాజు ఏమన్నా తప్పు మాట్లాడిందా? ఇలా లేచాడో దారి పడతాను. నాకు పోలీసుడు కావాలి ఏమున్నది అంటే సల్ల పోయి ముస్తుంది. అంటే సల్ల ఏ తల్లి పోతుంది? సల్ల వేన తల్లి ముచ్చట పెట్టాలి, చల్లడుకోవాలి. సల్ల పోయి ఏం చేయగలను అంటే సల్ల పోయి అంటే పని పోసి నా తిప్పు తిండిచ్చిరా పత్తి కలిసిరా అదోటి ఇదోడు మాట్లాడిన వాళ్ళ సల్ల పడుతుంది. ఇంకా సల్లు ఉంటే పోయిపోతే జల్లి పోతుంది. ఏకెక్కడ పోయా సలవయ్యాలంటే దానికి ఏమెక్కరా ఇంకా 4 గడిగల కొద్ది లాంటి ఎవరు చేస్తున్నా సరే బరబరి అనుకున్నాడమ్మా. పెళ్లి పిల్ల అంటావు నా కొడుకు కాదు, నా బిడ్డ కొడుకు కాదు, నా కొడుకు కొడుకు అనుకున్నావా? పెళ్లి పిల్ల ఎవరికి అనుకున్నావు? నాకేనా? ఇంకా ఉన్నావు ఇంకా అరే తెంపంగా విడిచిపెట్టిన బెండకాయల ముదిరినావు. ఇంకా నేను పెళ్లి పిల్ల వాయినాలు ఇచ్చే మళ్ళీ ఈ విద్యానగర్ మొక్క అనిపించినావు అనుకో పాయకాల నూరు వేసి 18 రోజులు ఇస్తాం బిడ్డ. అది వీడికి పిల్లగానట. చెప్పంగా ఇడిచిపెట్టిన బెండకాయ ముదిరినవురా సాగుదాలకు నీకు సంబరం ఎందుకురా? ఇప్పుడు పిల్లని వచ్చిన ఇచ్చేది మానవు లేదన్నాడు. పుల్లిని వేగులకు పిల్లు వల్లే జాలి గుండెలు దత్తలు వల్లే అప్పుడు భార్య సత్యవాది అని వచ్చింది. బాబా నువ్వు ఉన్నప్పుడు నీ విలువ ఎంతో నాకు అర్థం కాలే. రామ 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 అందుకే అంటారమ్మా
మొదలు మోచమాట కురుదు కూరాడాట తెంపినాక ముడి పెడితే ఏదైనా కురుసైతాడు నిన్ను కొట్టరాని దెబ్బలు కొట్టి తిట్టరాని తిట్టి ఉండగే ఎల్లు ఈ ఎల్లనే పడి సాగుపోని కొడుకునా బిడ్డలేడు అన్న నా బతుకు వీరమన్ను అయ్యా ఏ బాధ వద్దవు ఏ చెరువు పాలైన ఏ చెట్టుకు ఉరిగట్టు కోరి ఆరేసిన సాపోల ఏ చెట్టుకు నీ చెత్త ఊగుతావు ఇప్పటికప్పుడు కొందరు పడసోనికి తాకే ఎరగలే తప్పే ఎరగలేదా గుళ్ళుడి ఏగుళ్ళ నా ఉంటే దారి కొడుకు ఆడిదాన్ని ఉసురు పోసుకుంటారు పిల్లలు అని దాన్ని తెరబెట్టి ఎల్ల కొడతాను దాన్ని ఎక్కడ తావు అన్నావు అద్దురా కొడుకాని నన్ను మాట తీసి కొడలా ఇల్లు వెళ్ళిపోకు నా కొడుకు విలువ పోతుందని నా భార్య నీతికొచ్చిన కడపలో కూడా ఆగవచ్చు మరి అద్దురా నీ సంసారం ఇసుకపోతుంది మరి నటువంటి కోడలా కడప నాటకాని నా భార్య బుద్ధి చెప్పు నాకు జ్ఞానం చెప్పు ఇప్పటికప్పటికన్నరే పిల్ల కాకి కేవెరక ఉండిలో చెప్పన్నారు కుడిసి కప్పుతాం తాగుతాం మొక్కుతాం అంటే తప్పని తెలిసినప్పుడు ఏమని చేయడం బాధపడుతుంది అంటే అయినోడు తింటే కానోడు తింటే ముందరానోడు ఉంటే నలుగురు నన్ను సీసీ అన్నాక నేనెవరి కొరకు బతుకుతున్నాం నా బతుకు వీరమన్ను అయ్యా నేను తల తెచ్చుకొని ఊరికి పోతే లోకం నన్ను పోడైపోతుంది ఇంకా వీడికి పిల్ల దొరకలేదు ఎందుకంటే వీడు ఊళ్ళో తిరుగుతాడ వీడు ఉండి ఎవరిని ఉద్ధరిస్తాడు ఒక్క మంచి మనిషిని మాత్రం వీడు మింగిండు ఒక్క ఆడదాన్ని ఉసురు పోసుకున్నాడు ఇంకా వీడు ఎందుకంటే నీ ఊళ్ళో కానీ అంటారు నలుగురు మంచిగా నలుగురికే పట్టింపు చెడిగినా నలుగురికే పట్టింపు బట్ట కట్టేది మన మానం కొరకు సంసారం వెళ్ళబోయాను లోకమాన అరే రే ఈ అందరు ఎన్ని తీర్లందరూ ఎవరికి వదలవా ఎంత కష్టం వచ్చినా మొగోనికి చూడు ఆడదాని వల్ల దుఃఖశీల్తాడా ఓని ఒర్రలేడు కుడిదల ఎరుకుల కుమిలి పోతాడు తనకు తని ఈయన ఇక్కడ ఉండని అప్పటి వరకు సత్యావతి పేదవారి ఇళ్లలో పోయి 10 రోజుల పొద్దవుతాడు అరే వేసినది అన్నం తింటాడు పోసిన గంజి తాగుతాడు తొప్పుంటే తొక్క తింటాడు ఉప్పుంటే ఉప్పు తింటాడు తెల్లారితే ఇటు భర్తతో కాస్తాను పొద్దుకితే భర్తతో కాస్తాను ఏ గడియకు నా భర్తకు నా వీరు మారి ఆలోచన పడును అమ్మా సత్యావతి దేవి ఈ కారుపూడు 2 రోజులు తింటే నన్ను తీసుకుపోను అత్తడు కావచ్చు సత్యావతి అంటే అంటే సాదుకున్న కుక్క ఎత్తెంబడి పోద్దు నేను గట్ల పోతానని తెల్లారి పొద్దుకుతే నా బిడ్డ భర్త దూరుగా ఏమంటుంది అమ్మగా తల్లి చూడా
వారం రోజుల పొద్దు కడుతుంది ఒక్కనాడల్లో నా భార్య ఎక్కడ దచ్చింది ఎక్కడ ఉంటాను ఏం తింటాను నాని నా దాడ పట్టుకోనా రాకపోతే రానా ఎక్కడ ఉంటానా నాకు అమ్మ ఉండే ఉడికి నా భర్త కొట్టిండే ఇలా నా భర్త ఎలాడు కొట్టుదాన్ని నా అమ్మతోడు చెప్పుకుంటే నీ భర్త ఎట్టేళ్ళు వచ్చిందా నా కన్ను వచ్చి నీకు మాట చెప్పు నానా నేను అమ్మలేని బిడ్డాను అయిపోతున్నానా అయ్యలేని బిడ్డాను అయిపోతున్నానా అది కాకుండా నాకో కొడుకు నాకో బిడ్డ ఉంటే అమ్మా బాబు తెలుసో తెలియక ఏనాడు కొట్టి రావే అమ్మా మరి నాకు ఉడికాల్సిన కోరుకొని ఇది కొడుకోనమ్మా వాళ్ళు తీసుకొచ్చిన అన్నం తింటాను నా భర్త ఇయ్యాల కాకుండా రేపటి రేపు కాకుండా మనం ఆడతాడని అమ్మ రోజు రోజు అమ్మ ఓ దేవుడా భగవంతా నేను నా భర్త ఏనాడు అయినా గాని తెలుసో తెలియక మాటలు గాని ఒకవేళ నా భర్త మాట్లాడకం చేసుకుంటా అన్నప్పుడు నా సరే పర్వాలేదు చేసుకో అని ఒక్క మాట అనేది ఉంటే నాకు ఈ గట్టు రాకపో దేవుడా నా నోరు మీద వాళ్ళు నేను కోపమర్చి ఒక్క మాట అని అంటే నా భర్త ఇల్లు కొట్టే ఓ దేవుడా భర్త లేని బతుకు బండతోడు సమానం అంటారు ఒకటి లేని బతుకు మోతుకులో కాలంటారు ఎవరి కొరకు బతుకు ఆడాలి కాటలు చూసిన కలకల కలకల కళ్ళు చదువుకుంటున్న కాడనే అమ్మా ఏడ్చుకుంటే సత్యవతి కుడుతున్నా ఉండదయ్య రాదు మరి గానాడు తినవంతురే బ్రహ్మ నాకు 4 7 బతకాలను రాసి పెట్టవచ్చు ఇల్లు కూడి తిన్నాను నన్ను ఉండవచ్చు అరే నా భర్త రాడనుకున్న తలరాయి చేసుకొని వేసిన గది నేను తాగుతాను పోసిన గడిక తింటాను సత్యవాది ఎక్కడ ఉండని సతి కొరకు పతి కొరకు సతి నల్లాడబట్టినమ్మా తిరిగి అచ్చగంతుడు ఈ కుర్రాన్ని వేసుకుని ఎనుకో మలుపుకున్నాడు నా భార్య బతుకుంటే అది అవగారి సంతకు పోయిందని దాని అడుగులు చేసిపోయి తప్పు నేను నేరుగా ఒప్పుకొని తల వంచుకొని తీసుకొచ్చుకొని ఎప్పటివరకు నా సంసారం చక్కదిద్దుకుంది అనుకుంటా నా విలువ కానీ దానికి అవగారి దిక్కు లేదు ఏడుదొచ్చిందో తెలియదా ఏ బాయిలో వాసిన కప్పరీత అయిపోయిందో ఏ చెట్టుకు మన ఆరగట్టిన సాంపూర్ ఉన్నదో మనకి గుర్ర వేసుకోవాలి
అయిపోయింది కదా ఎన్నో ఊళ్ళకు పోతే ఏ ఊళ్ళో పిల్ల దొరకలేదు ఒకవేళ నాకు ఈ ఊళ్ళో నాకు పిల్ల దొరకను ఏం రాత్రి సభగాడికి వచ్చినాడు నా దండాన్ని దయచూడా ఊరు ఉన్నదయ్యా ఏ పల్ల ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా మనకోని ఉండి ఏంటి మనరావు ఎక్కడాను మనకోని ఉండి అచ్చాయ ముగజన ఏ ఊరు నుంచి ఈ ఊరు పయనం ఎంత ఉన్నది ఏ ఊరు నుంచి ఏ ఊరు ఎక్కడ నా ఊరు పాడువాడ నాకు చెప్పని నాకు సిగ్గు అనిపిస్తాను అయినా నా ఊరు నాకు పాత ఇది లేకొత్త కాదా అది శివాచలిక నగరం నా పేరు రాదు అయ్యా ఎందుకు వచ్చినావు ఆయన కొరకు వచ్చినాయా సంబంధం కొరకు వచ్చినావా నీ కొడుకు కొడుకా నీ బిడ్డ కొడుకు ఈ అవ్వ అందరు కట్టి అంటారు ఎవరు వేరా ఇలా నాకే నువ్వు ఇస్తే ఈ లేకపోతే లేదు అరే అరే ఎండాల పోతే దర్శనం ఉత్తనే తాగరా ఎనుకొత్తంగా ముందట లైన్ కడతా అంటే లాస్ట్ వరకు దర్శనం అవుతుంది తిరగాక పిల్లలు ఈడ చెప్పాను ఆడ చెప్పాను ఏ అన్న నా కష్టం చూడలేదు పిల్లలు లైన్ లో నింటుంటే ఎనుకొత్తంగా ముందట అయ్యా నాకేదయ్యా పిల్ల మరి ఇండో పెట్టని చేసుకోలేదా పిల్లలు కాలేదు తెచ్చేళ్ళు కొట్టినట్టు విడిస్తాడు 3 అబద్ధాలైనా మనం 3 తప్పులు చేసిన అబద్ధం ఆడి ఒక పిల్లను మరి పెళ్లి చేసుకోమన్నారు తల్లిదండ్రులు రాదు ఒక కొడుకు ఆయన పుట్టుక పుట్టిన హైదరాబాద్ లో కాలేజ్ చేసిన స్టడీ అయిపోయింది ఏ కాలేజీ అదే ఫిఫ్త్ కాలేజ్ చదువుకున్నాడు అదే ఫిఫ్త్ అందరానంగా నేను విన్నా గట్లా అయితే చదువు మీద సమృద్ధి తీరింది లెక్క మీద లగలు కలిగినాయి అబ్బాయి రాదుడు నాకు లేరు పిల్లలు మాట్లాడి పెళ్లి తెలుసు తెలియక తప్పనే పర్వాలేదయ్యా ఈ కాలంలో అందరికి ఇట్లా వేసుకుంటా అదే ఏంటి నువ్వు అదే డిగ్రీ కాలేజ్ చేసిన నువ్వా ఇక నువ్వు డిగ్రీ కాలేజ్ చేసినట్టే ఏప్రిల్ అనవయ్యా ఏప్రిల్ అవ్వ ఊడితే అన్ని స్థాయిలో అయ్యా నువ్వు బాధపడకు మరి నాకు బిడ్డున్నాయా పానీ పిల్లలు అందుతాం ఎందుకని పిల్లని అంటున్నది అదే అట్లాగే బిడ్డ పాప పిల్లలు ఇంటిని చూసి పిల్లాడు చూడు అన్నారు ఏకేకిన పోతే అయ్యా నా పిల్లం అంటావా మాదిగా ఇల్లు ఈయన నా కొడుకు ఈయన నా భార్య తర్వాత వెనక చేసి పిల్లని తయారు చేసుకొని వచ్చి తీసుకొచ్చి కూర్చుండి పెట్టి ఈయన పొల్లాయి ఆటరు ఏకేకిన ఇంటికి పోతే ఇంటి లక్ష్యం ఆట పందిరి చెప్పుతాట పందిరి గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటది ఇంట్లో ఇల్లాలి మంచిదైతే పిల్లలు ముద్దుకుంటారు అబ్బాయి ఎగ్గల్లా 8 రోజులు తానం చేస్తే బిడ్డలకు 15 రోజులు పోతుంది తల్లి తీరి పోలి పిల్ల కనుక ముచ్చట మరి వెళ్ళిపోయి నా బిడ్డను చూస్తావు నా భార్యను చూస్తావు అన్నావు మరి ఏమైనా నా బిడ్డకి పెళ్లి చేస్తావు ఎన్ని రోజులు వచ్చావు అనుకున్నా నా బిడ్డకి ఈనాడు సంబంధం దొరికింది మరికి అప్పుడు వచ్చే రాదు మరి అప్పుడే మళ్ళీ అపరాలు వస్తే రాదు కొన్ని లోగిల్లా కథ ఉన్నాడా ఇదేనయ్య మా రాజమంగుల ఇదేనయ్య మా ఇల్లు నీకు గంటలు ఉంటే నువ్వు కథకేడాస్తూ కొడుతా అరే వెనకట మా అయ్య జ్యోతినగర్లో కథ చెప్పినప్పుడు 9 ఏళ్ల కింద నా 3 గుంట్ల భూమి ఇస్తాడు అప్పుడు పుణ్యాన్ని మా అయ్య తీసుకుంటే ఇప్పుడు కోటీశ్వరరావు ఇప్పుడు కథ ఓ ఏంటండి
అదే ఉండండి. అత్తాడు ఓ వస్తున్నా ముండకొడుకు నన్ను కూడా మనసులో పట్టది. కచ్చి కాడికి వేయండు. పోయి కాడికి వస్తాడు గుస గుస పెడతాడు. ఇళ్ళకి కాడికి వస్తాడు గుస ఇంట్లోకి వస్తాడు గుస గుస పెడతాడు. భవనాల ముందుకు వెళ్ళిపోవని చూడు మాయమ్మ. బస్తన్లను బావా బస్తన్లను బావా బస్తన్లను బావా బస్తన్లను బావా ఏం కదే నాది పోయాలా బస్ స్టాండ్ లేవాడే నువ్వు బావా బస్సుల్లో నేను బావా కట్ట మీద కన్ను కొడితే కలుపుల్లో కలిపైన ఏంటి నువ్వు వస్తే కట్ట మీద కన్ను కొడితే కలుపుల్లో కలిపాయి బస్ స్టాండ్ లేవాడే నువ్వు వస్తే ఎట్లా నువ్వు వస్తే ఫోన్ గిట్లా నువ్వు వస్తే మన ఇంటికి సంబంధం తెచ్చిన నీదే తప్పు. పిల్లవా పిల్లవా మన బిడ్డకు సంబంధం చూసినంటే ఏ ఊళ్ళో పొలగాన్ని చూసినామని ఆగాను. ఇప్పట్లో కోతలేని సంబంధం తెచ్చినట్టే నాకేనా అని అది ఆయన మీరు ఆడ లీక్ పాయింట్ కాదా తప్పండు ఎవరికి వచ్చింది అరే ఇద్దరు పోయేటట్టు నువ్వు మలవలు చేస్తే అట్ట పోయాచ్చు అంటే కైకిలు వచ్చాడు అనుకుంటాను నేను కూడా అనుకుంటాను నీతుతో అనుకుంటాను. పొల్లకు 4 ఇత్తులు వేసి అయ్యే చేతిలో పెడితే ఎవరికన్నా కైకిలి ఊరుకు మన బిడ్డకు సంబంధం వచ్చింది. మన బిడ్డ ఎవ్వడు మెచ్చడా, మన బిడ్డ గట్టపాడా ఉన్నది నీకే మన బిడ్డ ఉన్నదా ఇట్లా బిడ్డ మీద బిడ్డ పిల్లగాడు చూస్తాం. సరే అన్నే ఉండు. మా బిడ్డ అటువక నచ్చిందా ఉన్నదని బేబీ ఉద్యోగ కాంతమతి మొగల సభది మత్తు ఓ విద్యా కాంతమతి పోరి లాటరీలనే ఓ విద్యా కాంతమతి మా మమ్మీ
ఎందుకే ఎందుకు ఇచ్చినట్టు బిడ్డ ఒక ముచ్చట బిడ్డ నీకు పెళ్లి సంబంధం వచ్చింది బిడ్డ వెళుతావా పుల్లగాడు కాదే పిల్లగాడే పిల్లగాడా మరి ఎక్కడ నచ్చిండా వచ్చింది ఇప్పుడు వెళ్తాను నేను తీసుకుపోతా దా బిడ్డ పయ్యా మన బిడ్డ పిడత వాడు చూసాను పెట్టే సత్తాడు నాకెరికెరేవు ఇన్నొత్తులు పిచ్చి రాలే మనం దాన్ని మూడవడుతుంది వెనక అత్తి అచ్చు అంటే మరి పోవచ్చు గట్ట కదా తీస్తారు రివర్స్ నువ్వు అట్లా ఓకే నాకు తెలుసు నాకు ఆ ముచ్చట భవనాల ముందుకెళ్ళి పోవాలి మాయమ్మ శివ శివని నిన్ను చూసిన గుంజిగాడు వాడు అటే తప్పేస్తా ఇవాళ నా బిడ్డ కొరకు గద్దపాక అవతల గిద్దపుర పోలు వచ్చిండ్రు ఇదే నా బిడ్డ ఉంటూనే వాడు ఉరి పెట్టుకుని మా ఇంటి ముంగట చచ్చిండు దినాలు మా ఇంటికాడ చేస్తా కూరెళ్ళ దగ్గర గౌరెళ్ళ వచ్చింది గిట్ట చచ్చిండు మా అంతేనాడు మా ఇంటికాడ చేసుకున్నాము ఈ దినాలతో మీకు అనేది సూపర్ అయ్యా పోయ్యా నేను అత్తనయ్యో నేను అత్తను గట్టగా అయ్యో నీ పిల్ల తల్లినయ్యో మరి ఏమన్నా మరి అట్ట తీసుకపోతే మనం గట్టగా పిల్లగా తల్లి ఇంకా అలా